ఏంటో నా జీవితం నాకే అర్థం కావట్లేదు. పొద్దున లేచింది మొదలు తుడవటం, కడగటం, పిండటం, ఉతకటం, ఆరేయటం, వండటం, కడగటము, ఈ కడగటం, వండటం, పిండటం వీటికే సరిపోతుంది తప్ప ఒక సంతోషం లేదు, ఒక బయటికి వెళ్ళేది లేదు, ఒక షాపింగ్ లేదు, ఏమీ లేదు. పొద్దుంది మొదలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇల్లు ఉడవాలి, ఇల్లు తుడవాలి, గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి, వంట వండాలి, టిఫిన్ చేయాలి, గ్యాస్ తుడవాలి, అలానే మధ్యాహ్నం భోజనం వండాలి, మళ్ళీ బట్టలు ఉతకాలి, బట్టలను ఆరేయాలి, ఆరేసిన బట్టలని మడత పెట్టాలి, ఆ మడత పెట్టినది సర్దాలి. లేచినప్పటి నుంచి వారంలో ఒక్క రోజన్నా ఖాళీ ఉండిద్దేమో, ఒక్క రోజన్నా వెళ్ళి ప్రశాంతంగా షాపింగ్ చేద్దామేమో అనుకుంటే ఒక రోజు కాదు కదా, పావు గంట కూడా ఖాళీ ఉండలేదు. ఏందో మళ్ళీ అన్నీ హడావుడి సర్దుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడ పని చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చాలి, డబడబా 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 అన్నీ మోగించుకోవాలి, అన్నీ వండుకోవాలి, తినాలి, పడుకోవాలి, లేవాలి. ఈ హైదరాబాదులో మొత్తం ఇదే లైఫ్ అయిపోతుంది. ఉండటానికి హైదరాబాదులో ఎన్ని ప్లేసులు ఉన్నాయో చూడటానికి. జీవితం పాడుగాను. ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చూద్దామంటే లేదు. బయటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని వెనక తిరిగి చూసుకుంటే సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు పక్కనే ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయాను. వెళ్ళి కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అడుగుతుంది. ఎన్నిసార్లు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్దాం అంటే అబ్బా, లేచింది మొదలు టీ పెట్టావా, టిఫిన్ చేసావా, భోజనం చేసావా, భోజనం తీసుకురా, బట్టలు ఉతికేవా, ఈ తప్ప ఏమన్నా ఉండిద్ది అసలు? చెప్పుకోవటానికి ఏముందా? ఓ పక్క ఈ వీడియోస్ చేసుకోవాలి, ఈ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఇచ్చుకోవాలి, వీడియోస్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇన్ని పనుల్లో ఎక్కడ ఖాళీ ఉంది అసలుకి? పడుకుంటేనేమో నిద్ర రాదు, మళ్ళీ పొద్దున ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. పొద్దున అయిపోతేనే అన్ని పనులు చూసుకొని నైట్ ఎప్పుడు అవుతుందో అర్థం కావట్లేదు. నైట్ పడుకునేసరికి అరే టైం అయింది 10:30 అయిపోయిందా అనేసి అనుకునే జీవితం అయిపోయింది. ఈ జీవితం ఎప్పుడైనా రెస్ట్ ఉండి అలా ఎప్పుడైనా ప్రశాంతంగా దూరంగా వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుందామంటే అబ్బే, జాబ్ ఎవరిస్తారు సెలవులు? ఒక్క రోజు సెలవు ఇవ్వటానికే ఏడుస్తారు, అన్ని రోజులు ఎవరిస్తారు సెలవు?